సో జయన్ సీరియల్లో శ్రీరామ్ గారికి మరదల్ క్యారెక్టర్లో అంటే ప్రస్తుతం ఆ పాత్రలో నటిస్తున్న స్వప్న గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ముందుగా స్వప్న గారు ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆడియన్స్ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, వాళ్ళందరి తరఫున ధన్యవాదాలండి. సో చెప్పండి, ఉగాది అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఉగాది అనగానే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఎందుకనంటే షడ్రుచుల సమ్మేళనమే మనకి ఉగాది. చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో పెట్టుకునే పచ్చళ్ళు మనకి సంవత్సరం పొడుగుతూ ఉంటాయి, కానీ ఉగాది అనగానే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో షడ్రుచులు అనగానే మనకి తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఇంకా ఇన్ని ఉంటాయి కదా. సో ఈ ఆరులో చేదు అనగానే లైఫ్లో కష్టాలు, తీపి అని అంటే ఒక హ్యాపీనెస్. సో మనందరి లైఫ్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇవన్నిటిని కలిపితేనే జీవితం. కాబట్టి సో ఉగాది అనేది మనకు ఒక కొత్త సంవత్సరం. అందరికీ న్యూ ఇయర్ అంటే Jan 1, బట్ మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మాత్రం ఉగాది అంటేనే మనకి ఇది కొత్త సంవత్సరం. సూపర్ అండి, బాగా చెప్పారు. సో మీరు చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఉగాది? అంటే చిన్నపిల్లలప్పుడు ఏం తెలియదు కదా, సో ఎలా ఉండేది ఫీలింగ్? చిన్నప్పుడు అమ్మా నాన్నతో చాలా హ్యాపీగా వేపాకు లేదంటే మామిడికాయలు, చింతపండు ఇవన్నీ తీసుకొని రావడం, ఎక్కువ అవన్నీ కలెక్ట్ చేస్తూ వాటన్నిటితో అమ్మతో పాటుగా హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసుకొని, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని, అదంతా ఒక హ్యాపీనెస్.